స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. 2020లో నేను మీకు పరిచయం చేయబోతున్న తొలి కార్యక్రమం ఇది. తొలుతుగా మీకు సంతోషమైన మరియు సంపన్నమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి మీ ఆశయాలు నెరవేరాలని మనసారా కోరుకుంటూ అందరికీ మరోమారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే మీరు నాపై చూపిన ఈవేళ మీకు పరిచయం చేయబోతున్నాను ఒంగోలుకు సమీపంలో గల సంతనూతలపాడులోని పిచ్చయ్య గారి హోటల్ని. అద్భుతమైన రుచితో నాణ్యత గల అల్పాహారాలను గత 41 సంవత్సరాలుగా అందిస్తున్నారు కనుక ఈ హోటల్ ఘనకీర్తిని గడించింది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ లభించే దోశల గురించి. అత్యంత మృదువుగా ఎంతో రుచిని కలిగి ఉంటాయి ఇక్కడి దోశలు. ఈ నేపథ్యంలో మీకు పరిచయం చేద్దామని నేను ఈవేళ ఇక్కడకు రావడం జరిగింది. సంతనూతలపాడు మండలంలోని మంగమూరు గ్రామానికి చెందిన పిచ్చయ్య గారు జీవనోపాధికై 41 ఏళ్ల క్రితం సంతనూతలపాడుకు వచ్చి చిన్న హోటల్ ప్రారంభించి ఇడ్లీలు, దోశలు అందించసాగారు. నిత్యం అల్పాహారాల తయారీలో ప్రతి అంశాన్ని సూక్ష్మ పరిశీలన చేసే పిచ్చయ్య గారు అత్యంత నాణ్యతతో కూడిన పదార్థాలను వినియోగిస్తూ అన్ని సమపాలలో మిళితం చేస్తూ అంతిమంగా శుచి, ఎంతో రుచిగల అల్పాహారాలు వేకువనే సిద్ధం చేసేవారు. ఈ నేపథ్యంలో గ్రామవాసులు అల్పాహారాల నిమిత్తమై పిచ్చయ్య గారి హోటల్ వద్ద బారులు తీరేవారు. ఇడ్లీలు, దోశలు తక్కువ ధరలో మంచి రుచిని కలిగి ఉంటాయి కనుక ఓసారి హోటల్లో తిన్నవారు సంపూర్ణ సంతృప్తిని వ్యక్తపరిచేవారు. ఆ తదుపరి ఇక రాక ఆగక మానరు. ఈ తరుణంలో హోటల్ ప్రారంభించిన అనతికాలంలోనే క్రమంగా పిచ్చయ్య గారి హోటల్ తక్కువ ధరలో రుచికరమైన అల్పాహారాలు అందించే హోటల్గా పేరు సంపాదించుకుంది. సంతనూతలపాడు వాసులే కాదు, చుట్టుప్రక్కల గ్రామాల వారితో పాటు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేముకుర్తివారు, 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలు నగర వాసులు, అలానే రాజకీయ, వ్యాపార ప్రముఖులు అల్పాహారాల కొరకై పిచ్చయ్య గారి హోటల్కు వస్తుంటారు. వీలు కాని పక్షంలో పార్సిల్స్ తెప్పించుకుంటారు. కార్లలో వచ్చి తినేవారి సంఖ్య అధికమే. సహృదయుడైన పిచ్చయ్య గారు హోటల్కి వచ్చిన వ్యక్తి దగ్గర ఆ సమయంలో డబ్బులు లేకున్నను అరువు ఇచ్చేవారు. ఉన్నప్పుడు ఇమ్మనేవారు. తిన్నవారు గుర్తుగా ఇవ్వాల్సిన మొత్తాన్ని గోడలపై రాసేవారు. ప్రత్యేకంగా చెప్పాలంటే పిచ్చయ్య గారి హోటల్లో లభించే దోశల గురించి. అత్యంత మృదువుగా ఉండే దోశలు వారిచ్చిన పచ్చడితో అలా అద్దుకుని తింటే ఇలా బొజ్జలోకి జారిపోతాయి. రుచికి ఎంతగానో కమ్మగా ఉంటాయి. విషాద విషయం ఏమిటంటే పిచ్చయ్య గారు చాలా రోజుల క్రితమే కాలం చెల్లించారు. ఆ తదుపరి పిచ్చయ్య గారి కుమార్తె అయిన వరలక్ష్మమ్మ గారి కుమారుడు ఉమాశంకర్ గారు హోటల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టి తాతగారి అడుగుజాడల్లో నడుస్తూ హోటల్ను నిర్వహిస్తున్నారు. శుభకార్యాలకు సైతం అల్పాహారాలను వీరు పంపిణీ చేస్తుంటారు. ఇక్కడ చుట్టుప్రక్కల వారే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ తదితర ప్రాంతాల వారు సైతం శుభకార్యాల సమయంలో సంతనూతలపాడు పిచ్చయ్య గారి హోటల్ దోశల్ని తీసుకువెళతారంటే ఆశ్చర్యం కలగక మానదు. బాగున్నామండి. నా పేరు తిరుమలరావు. ఏ ఊరు మీది? సంతనూతలపాడు. ఈ హోటల్లో నిత్యం టిఫిన్ చేస్తూ ఉంటారా మీరు? డైలీ కస్టమర్ని. డైలీ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తూ ఉన్నారు? ఎప్పటి నుంచి ఈ హోటల్ మీకు తెలుసు? నాకు తెలిసి పిచ్చయ్య హోటల్ ఒక 48-45 ఇయర్స్ నుంచి ఉంది. వాళ్ళ తర్వాత మనవడు వచ్చాడు. ఇప్పటికీ బాగుండా వాళ్ళు చేసుకొస్తున్నారు. మంచి ఫేమస్. ఒంగోలు నుంచి వస్తుంటారు. ఇక్కడ దోశలు అంటే జిల్లా లెవెల్లో పేరుంది. ఇంకా రాను రాను స్టేట్ లెవెల్లో కూడా వస్తారు. అది దోశ చట్నీ. ఇప్పుడు ఇవ్వాలే నేను ఉదయం 6 గంటలకి పినాకినికి టిఫిన్ ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ దోశలు అడిగారు వాళ్ళు. వాళ్ళు చెన్నై వాళ్ళు. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చా. ఒంగోలు ఇచ్చి వచ్చా. అది వాళ్ళు 2 or 3 టైమ్స్ తిని ఈ రూట్లోకి వచ్చినప్పుడల్లా ఆ దోశలు తెమ్మంటారు. ఆ దోశలు తీసుకొస్తుంటాం. తీసుకొస్తే వాళ్ళు హ్యాపీ, సంతృప్తిగా ఉంటారు. దోశ బాగుంది అని. థ్యాంక్ యూ. నా పేరు కరీం అండి. ఒంగోలు నుంచి వచ్చాము. ఇక్కడికి మోస్ట్లీ చాలామంది
లోకల్ కంటే నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. ఇది చాలా ఫేమస్ హోటల్. ఎస్పెషల్లీ దీంట్లో ఫేమస్ ఏంటంటే వీళ్ళ దగ్గర చట్నీ ఫేమస్. దోశ అనేది ఎక్కడైనా దొరికిద్ది, ఎవరైనా వేస్తారు. కానీ వీళ్ళ యొక్క హోటల్ యొక్క రహస్యం ఏంటంటే చట్నీలో ఫేమస్ అయ్యింది. చాలామంది వెయిటింగ్ చేసి తీసుకెళ్తారు. ఎస్పెషల్లీ పార్సిల్ కూడా తీసుకెళ్తుంటారు. తర్వాత వీళ్ళ దోశ ఏంటంటే మామూలు వాళ్ళ దోశలకి మన దోశకి తేడా ఏంటంటే కనీసం 4-5 అవర్స్ ఉన్న వెయిటింగ్ ఉన్నా కూడా దోశ అట్నే ఉండిద్ది. అది ఫేమస్. నేను మినిమం నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఓకే. ఏంటంటే మనం ఏంటంటే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వస్తాము, టిఫిన్ చేసి వెళ్తుంటాం. ఈ హోటల్ మా ఫ్రెండ్ వేరే అతను పరిచయం చేశాడు. అతని ద్వారా మనం ఏంటంటే నలుగురు పరిచయం చేశాం. అబ్దుల్ రెహమాన్. ఒంగోలు అండి నాది. లేదండి, టిఫిన్ చేయడానికి వచ్చాను. ఒంగోలు నుంచి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తున్నా. సండే నూతలపాడుకు వస్తాను. టేస్ట్ బాగుంటుంది, హోమ్లీ టైప్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకోసం ఒక ఆదివారం మిస్ అయినా మిస్ అయింది అన్నట్టు ఉంటుంది. దానికోసం వస్తూ ఉంటాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తున్నా నేను. ఏదో ఇలా వెళ్తా ఒకసారి టెస్ట్ చేశాను, ఇంకా అక్కడి నుంచి అలవాటు ఉంటుంది. దోశ నచ్చుతుంది. ఇడ్లీ కూడా బాగుంటుంది. ఇడ్లీ కూడా చాలా మెత్తగా, చాలా టేస్టీగా ఉంటుంది. దోశ కూడా చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది. చట్నీ బాగుంటుంది. కారం పొడి కూడా బాగుంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ మేమందరం వస్తాం. ఇక్కడ సండే వచ్చి టిఫిన్ చేసి వెళ్తాం. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బియ్యం క్వాలిటీ బియ్యం వాడతారు, మనకు తెలుసు. నేను దాదాపు 10 ఇయర్స్ నుంచి తింటున్నాను. బాగుంటుంది. దోశ, ఇడ్లీ నేను ఎక్కువ తిన్నాను. దోశ మాత్రం ఫేవరెట్. నేను మా ఫ్యామిలీకి కూడా తీసుకెళ్తాను. ఒంగోలు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా తీసుకెళ్తాను. ఎక్కడ తిన్నా కూడా కొంచెం 2-3 దోశలు తినగానే కొంచెం నొప్పి, పెయిన్ అట్లాంటివి ఉంటాయి లైట్గా. ఎందుకంటే క్వాలిటీ బియ్యం వాడకపోవడం వల్ల ఉంటాయి. ఇది మాత్రం అలాగే ఉండదు. ఫేమస్ మాత్రం చెట్టీగా. మాది యాక్చువల్ ఒంగోలు నుంచి ఇక్కడికి నేను శ్రీశైలం వెళ్తున్నా, ఇరుముడి తీసుకొని. ఓకే, శ్రీశైలం వెళ్తున్నారు. అందువేలో ఇక్కడ టిఫిన్ చేయడానికి అల్పాహారం తీసుకోవడానికి ఆగాను. అల్పాహారం ఇది బాగా ఫేమస్ అని విన్నాను. దారిలో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆగి తిని వెళ్ళటం నాకు అలవాటు. అట్లా బాగా రుచిగా ఉంటాయి అన్నమాట. గతంలో టిఫిన్ కోసం ఎంత దూరం రాలేం కదా, ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లా ఫేమస్ అయిన హోటళ్ళు అట్లా అవి తెలుసుకొని అక్కడ తింటే సంతృప్తిగా ఉంటుంది. అంతిమంగా సంతనూతలపాడులోని పిచ్చయ్య గారి హోటల్లోని దోశలను నేను రుచి చూస్తున్నాను. అన్న ఇడ్లీ అయిపోయింది సార్. మా పనిలో మేము బిజీగా ఉన్నాం, ఇడ్లీ కూడా అయిపోయినాయి. నేను టేస్ట్ చేసే ముందు అన్నను అడిగి ఈ హోటల్కి సంబంధించి అనేక అంశాలను తెలుసుకుంటాను. అన్న నమస్కారం, బాగున్నారా? బాగున్నాను. అన్న మీ పేరు? నా పేరు ఉమాశంకర్. ఈ హోటల్ని ఎప్పుడు స్థాపించారు? 1971లో మా తాతగారు స్థాపించారు. 71లో. తాతగారి పేరు పిచ్చయ్య గారు. పిచ్చయ్య గారు. తాతగారు ఎన్ని సంవత్సరాల పాటు ఈ హోటల్ని నిర్వహించారు? తాతగారు ఒక 25 సంవత్సరాలు రన్నింగ్ చేశారు. 25 సంవత్సరాలు. తర్వాత మా అమ్మమ్మ గారు సీతాలక్ష్మి గారు రన్నింగ్ చేశారు. వాళ్ళు కూడా కాలం చెందిన తర్వాత నేను రన్నింగ్ చేస్తాను. మీరు చేసాగి? నేను 20 సంవత్సరాల నుంచి షాప్లోకి వస్తున్నాను. మెయిన్గా ఇప్పుడైతే ఒక 10 సంవత్సరాల నుంచి రన్నింగ్. ప్రత్యేకించి చెప్పాలంటే ఇక్కడ దోశ గురించి చాలా ఫేమస్ అని విన్నాను. ఎందుకు ఇంత మీ దోశ ఫేమస్ అయిందంటే మీరేం చెప్తారు? బాగా స్మూత్గా ఉంటుందండి. తిన్న తర్వాత ఒక 2 తిన్నాక ఇంకో 2 తినాలనిపిస్తుంటుంది. మెయిన్ అదేనండి. బాగా క్వాలిటీ బియ్యం వాడతాము. ఏ వస్తువు అయినా సరే క్వాలిటీగానే వాడతాము. లేదండి, ఒంగోలు నుంచి వస్తుంటారు, మార్కాపురం, పొదిలి ఇట్లా. అంటే అటు నుంచి ఒంగోలు వచ్చే పని ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ తిని వెళ్తుంటారు. రాజకీయ ప్రముఖులు కూడా వస్తూ ఉంటారని తెలుసుకున్నాం. వస్తుంటారండి కొంతమంది. సంబంధించి గ్రానైట్ వాళ్ళు వస్తుంటారు, డాక్టర్స్ వస్తుంటారు. డాక్టర్స్ కూడా వస్తుంటారు, పోలీసులు వస్తుంటారు. పోలీసులు మరో ఆఫీసు, ఎండి ఆఫీసు, కరెంట్ ఆఫీసు. ₹72 received on phone pay. ఉందండి మామూలుగా. మాకు సంతోషంగా ఉంది అంతమంది అక్కడి నుంచి దూరం నుంచి కూడా వస్తున్నందుకు. మా తాతగారిది మంగమూరు అండి, మంగమూరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హోటల్ పెట్టారు. మా అమ్మ ఒక్కటే వాళ్ళకి. మా అమ్మని సంతనూతలపాడు ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడే ఉంటున్నారండి వాళ్ళు కూడా. అప్పటి నుంచి కూడా ఇదే హోటల్ రన్నింగ్ చేస్తారు.
అమ్మగారి పేరు వరలక్ష్మి. అమ్మా మీ నాన్నగారు ఇట్రండి అమ్మా. మీ నాన్నగారు ఈ హోటల్ని ఏర్పాటు చేసేటప్పుడు మీకు ఊహుందా? నా పెళ్ళైనాక వాళ్ళు వచ్చింది. పెళ్ళైనా నా పెళ్ళైన సంవత్సరాన్ని పెట్టాం ఈ హోటల్. ఓకే ఓకే 1971లో పెట్టాం. 71లో మీరు నాన్నగారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. అంది హోటల్ అందియటం, పిండిలు వేయటం అంతా మేమే చేసాము. చేసాము. అది 1971. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎన్ని హోటల్? ఇదే హోటల్. బయట అద్దెకున్నాము, తర్వాత ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో ఇక్కడ. నేనైతే టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి మీతో మాట్లాడుతూ ఉంటాను. చూడొచ్చు ఒకసారి దోశని చూస్తుంటేనే మనం మృదువుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. కనిపించడమే కాదు మృదువుగా ఉంది. ఊరకల కొన్ని దోశలు ఉంటాయి. నా వైపు చూపించే ప్రయత్నం చేయి. కొన్ని దోశలు ఉంటాయి ఎంత పీకుతున్న రబ్బర్ వలె రావు, కానీ మనం చూడొచ్చు చాలా మృదువుగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందన్న. ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడికైనా టిఫిన్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో ఒక పెద్ద సమస్య నా పరంగా నాకేంటంటే ఆ దోశ కావచ్చు, చపాతీ కావచ్చు, పట్టుకుంటే ఇలా రావు, కొంచెంసేపు గుంజాలన్నమాట. వచ్చిన ప్రతి వ్యక్తి ఎవరైనాను తొలుతగా సంతృప్తి చెందేది ఈ విషయంలో. ఎందుకంటే మనం అలా లాగంగానే ఇలా అత్యంత మృదువుగా ఉంది. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు మృదువు కోసం? అవన్నీ మా అమ్మగారు చూస్తుంటారు. అమ్మగారు వస్తుంటారు. కానీ నాణ్యమైనటువంటి బియ్యాన్ని ఇతర మీరు ఈ అల్పాహారాల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. సో చట్నీ విషయానికి వస్తే కూడా చట్నీ కాస్తంత కొంచెం ఘాటుగా ఉన్నను సరిపడింది. ఎందుకంటే ఇది మృదువుగా ఉంది. ఈ దోశకి తగ్గ చట్నీ అని చెప్పవచ్చు. ఇడ్లీ అయితే లేదు కనుక మీరు చట్నీతో పాటు ఏమేమి ఇస్తూ ఉంటారు? చట్నీ, కారప్పొడి. ఈ చట్నీ కావచ్చు, చట్నీ అంటే మనం శనగపప్పు ఇవన్నీ పచ్చిమిర్చి కొనుక్కోండి. కారం ఎలా తయారు చేసుకుంటారా మీరు? కారపొడి ఒరిజినల్ కారం ఒరిజినల్గా మిరపకాయలు తీసుకొని వాటిని కొట్టించి అందులో ఉప్పు, కొంచెం తెల్లగడ్డలు వేసి చేస్తాము. జనరల్గా బయట హోటల్స్లో ప్యాకెట్లు తీసుకొచ్చి వాడుతుంటారు. మాకు అది ఫస్ట్ నుంచి మాకు నచ్చదు, అందుకని మేము ఒరిజినల్గా తయారు చేస్తుంటాం కారపొడి కూడా. ధన్యవాదాలు అన్న. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నారు. మాకు స్వేచ్ఛ కల్పించి మీరు ఇబ్బంది పడకుండా మాకు చాలా సహకారం అందించారు. వీడియో చాలా బాగా వచ్చే విధంగా. ఈ హోటల్లో ఒక అడ్రస్ చెప్పండి. ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా రాదలుచుకున్న వాళ్ళకి ఈ అడ్రస్. పిచ్చే హోటల్, సంతనూతులపాడు. ఓకే. బస్ స్టాండ్ నుంచి మద్దులూరు వెళ్ళే రూట్లో ఉంటుందండి. ఎవరు అడిగినాను చెప్తారు. పిచ్చే గారు బస్ స్టాండ్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ధన్యవాదాలు అన్న. చాలా అద్భుతమైన రుచి ఉంది. దోశ మాత్రం ఇడ్లీ అంటే అదృష్టం లేదు, తినలేకపోయాను. మరో మారు వచ్చిన సందర్భంలో ఇడ్లీ కూడా రుచి చూస్తాను. మీరు ఇలానే ముందు కూడా ఈ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి ప్రసిద్ధి చెందిన అనేక వంటలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేయగలరు.